మిస్టర్ రామరాజు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. చీఫ్ మినిస్టర్ చేత లెటర్ రాయించుకున్నవాడు, నీ ద్వారా మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా ధ్యానమయం అవుతుందని చీఫ్ మినిస్టర్ రాశాడు మన రామరాజు గారికి. నా పేరు రామరాజు మహంతి. నేను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీబీ శాసనం అని చిన్న ఊరు నుంచి నేను వచ్చాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఒక విషయం నాకు నేర్పించారు. మా అన్నయ్యతో ఎప్పుడైనా నేను కొట్లాడుకుంటుంటే, నువ్వు ఆయనతో నువ్వు కొట్లాడగలవా, ఒకవేళ కొట్లాడగలిసి నువ్వు గెలవగలవా, ఒకవేళ అప్పుడు నువ్వు గెలవలేవు అన్నప్పుడు నువ్వు వాడితో ఎందుకు కొట్లాడుకుంటున్నావు, సో నీకు బుర్ర ఉందా, నువ్వు చదువుతున్నావా, నేను నువ్వు తెలుసుకో అని చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. 5వ క్లాస్లోనే నాకు వంట చేయడం నేర్పించారు. ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడు కూడాను దేనికి కూడా బాధపడకూడదు, గడ్డి కోసే దగ్గర నుంచి గుర్రం ఎక్కే వరకు అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు ఇంటికి వెళ్ళి నేను టీవీ చూస్తే ఒప్పుకునేవారు కాదు. సో ఒక డిఫరెంట్గా నన్ను పెంచడం మొదలుపెట్టారు. నాకు కొంచెం చాలా ఇరిటేషన్గా ఉండేది. చిన్న చిన్న ఆనందాలు కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయేవాడిని. కానీ మా ఫాదర్కి ఒక విజన్ ఉండేది, ఎప్పుడు కూడాను నువ్వు అందరి కోసం ఏదో ఒకటి చెయ్యాలి, అంతేగాని ఇలా చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అలా ఉంటే నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. కాబట్టి నీ ఇష్టమైంది నువ్వు చెయ్యి, కానీ 10 మందికి ఉపయోగపడాలని చిన్నప్పటి నుంచి నాకు నూరిపోయడం మొదలుపెట్టారు. సో ఆ టైంలోనే నేను నా గురించి నేను తెలుసుకోవాలని, అది ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచి మొదలు పెడితే పత్రికారిని కలవడం. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ థింగ్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలనిపించింది. నేను సంగీతం నేర్చుకున్నాను, కొద్ది రోజులకి అది వదిలేశాను. హిప్నాటిజం నేర్చుకున్నాను, అది వదిలేశాను. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను, అది వదిలేశాను. నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు కూడాను ఒకప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. నాకు ఒరియా, నా బేసిక్ లాంగ్వేజ్ ఒరియా. తెలుగు నేర్చుకోవాలనుకున్నాను, తెలుగు నేర్చుకున్నాను, కానీ దాంట్లో కూడా నాకు తృప్తి లేదు. సో అలా అలా వస్తూ వస్తూ పత్రికారితో పరిచయం అయిన తర్వాత 1996 జూలై 22 కడపలో నేను పరిచయం చేసుకున్నానండి. అది కూడా ఒక రీజన్తోనే. చిన్నప్పుడు నా ఇన్సిడెంట్, నేను పత్రికారిని కలవడానికి నాకు ఒక ప్రేరణ ఇచ్చింది. ఆ ప్రేరణ ఏంటంటే, ఒక స్వామీజీ గారు వచ్చి మా ఇంటికి, మా అమ్మగారి చేతులు చూడడం, హస్తరేఖ అంటే ఆయుస్సు, సో 52 ఇయర్స్లో ఆవిడ చనిపోతారనడం, నేను అది వినడం, అప్పుడే స్కూల్ నుంచి రావడం. సో అది ఆ ఇన్సిడెంట్ నాకు నా మనసులో చాలా నాటుకుపోయింది. అసలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఒకవేళ చనిపోయేటట్టు అయితే పుట్టడం ఎందుకు, ఈ మధ్యన గేమ్ అంతా ఏంటి అనేది నాకు తెలుసుకోవాలనే తపడంతో బయలుదేరాను. సో మా నాన్నగారికి అదే అడిగాను, నాన్న నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అంటే, మా నాన్నగారు ఏమొచ్చి రకరకాల ఆయన తెలిసినటువంటి గురువుల దగ్గరికి నాకు తీసుకుని వెళ్ళడం. నేను ఇదే ప్రశ్న వేయడం, సార్ మీకు తెలుసా చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో. మాకు తెలియదు బాస్. సో నాకు తెలిసి నా 5th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు చాలామంది మాస్టర్స్తో నేను కలవడం జరిగింది. మనకు తెలిసినటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద మాస్టర్లు అందరి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు మా ఫాదర్. సో తర్వాత నేను పాలిటెక్నిక్ చదువుకోవడానికి నేను కడప వచ్చాను. కడప వచ్చినప్పుడు ఈ సేమ్ ప్రశ్న నేను సార్ని కలవడానికి ఫస్ట్ వెళ్ళాను 1996 జూలై 22. సో ఈ విషయానికి కడపలో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్ సరస్వతమ్మ మేడం గారు నాకు చాలా సహకరించారు పత్రికారిని కల్పించడానికి. సో ఫస్ట్ టైం వెళ్ళి నేను ఎప్పుడైతే సార్ని అడిగాను, సార్ మీకు తెలుసా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటంటే, సో సార్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పి చూసి, నాకు తెలుసు, నా గురించి నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, కాకపోతే నువ్వేం చేయాలో నీకు తెలియదు, నేనేం చేయాలో నాకు తెలుసు. కాబట్టి నిన్ను ఎలాగైతే తెలుసుకోవడానికి నా దగ్గర ఒకే ఒక ఉపయోగం ఉంది. అయితే మాత్రం నేను నీ గురువుని కాదు, నీకు నువ్వే గురువుగా తయారవ్వాలి, నువ్వు గైడ్ అవ్వాలి, అంతవరకు నీ మొహం చూపించొద్దు అని నన్ను ఆ రోజు అందరి ముందు నన్ను తిట్టడం జరిగింది. సో అయితే నేను ఎలా తెలుసుకుంటాను సార్ అన్నాను. సో క్లోజ్ యువర్ ఐస్, దట్స్ ఇట్, బీ విత్ యువర్ బ్రెత్, ఒకటే మాట అందరి ముందు చెప్పారు. ఇంకోసారి నీ యొక్క ప్రశ్నకి సమాధానం దొరికే వరకు నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడకూడదు అని నాకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే చావు, డూ ఆర్ డై.
ఈ విషయం గురుగారు అదే జరిగిందని నేను పుస్తకం తర్వాత నేను చదువుకున్నాను. సార్ మొదటి రోజు నన్ను కలిసినప్పుడు, నువ్వు నీ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే నువ్వు తెలుసుకో, లేకపోతే చచ్చిపో, అంతేగాని ఈ వెధ ఫేస్ చూసావా, ఇంకోసారి నన్ను కనబడితే మాత్రం నేనే చంపేస్తానన్నారు. సో ఆ రోజు నుంచి నేను ఇంకా నాకు ఇంకో సమాధానం లేదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు నేను ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళానో వాళ్ళందరూ నా ప్రశ్నకి సమాధానం ఎవరు ఇచ్చేవారు కాదు. సార్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏముంటుంది అంటే నాకు తెలియదు అనేవారు. కానీ సార్ మొట్టమొదటిసారి నాకు ఒక హోప్ వచ్చింది. తెలుసు అంటున్నారు, దాని ద్వారా ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకవైపు నుంచి ఒక చిన్న ఆశ, రెండో వైపు నుంచి నీ మొహం చూపించొద్దన్నారు చూసారా, నేను ఎవరికి అడగాలి. సో ఫైనల్గా నాకు అయితే మనసులో ఒక బలంగా నాటుకుపోయింది, ఓహో ఇలా చేస్తే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, తెలుసుకోవచ్చు, ఎందుకంటే తెలుసుకున్నాను అన్నారు కదా. సో అదే నాకు హోప్తో ఆ రోజు నుంచి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఒక మొదటి రోజే నేను గంట కూర్చున్నాను. తర్వాత వితిన్ 1 వీక్ లోపు నేను 3 అవర్స్ ఆరాంగా నేను కూర్చునేవాడిని. అలాగా 96లో మొదలుపెట్టి 2002 జనవరిలో నేను ఒకసారి 42 డేస్ కూర్చున్నాను ఓన్లీ వాటర్తో. సో అంతవరకు రకరకాలుగా 7 రోజులు 8 రోజులు ఉమామహేష్ గారు మీకు అందరికీ తెలుసు, సీనియర్ పీఠం మాస్టర్, ఆయనతో పాటు చాలామంది అలాగే 10 రోజులు వెళ్ళిపోయి వితౌట్ ఫుడ్తో అడవుల్లో ధ్యానం చేసుకోవడం, అంటే ఎవరి ఇష్టం అలా ఉండడం, చాలా రకరకాల విషయాలు ఎక్స్పెరిమెంట్ చేశాను. కానీ 2002లో మాత్రం నేను 42 డేస్ కూర్చున్నాను. సో ఆ టైంలోనే నాకు రకరకాల అనుభవాలు మొదలయ్యాయి. నా పూర్వజన్మలో 8 చూసుకున్నానండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చనిపోయిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మన టన్నల్ ద్వారా ఏ విధంగా మనం బయటకు వెళ్తాము, ఏ విధంగా మళ్ళీ బర్త్ తీసుకుంటాము, అలాది నన్ను ఒక్కొక్కటి నేను 42 డేస్లో 8 జన్మలు చూసుకున్నాను. ఆ తర్వాత నాకు ఇంకో ప్రశ్నకి, నాకు చిన్నప్పటి నుంచి నేను మొదలుపెట్టినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం సార్ రూపంలో, సార్ యొక్క ఇచ్చినటువంటి గైడెన్స్ రూపంలో, మన పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది మాస్టర్లు, నేను చంద్రశేఖర్ శర్మ గారితో వీళ్ళందరితో మనం చెప్పుకోవడానికి చాలా పెద్ద లిస్టే ఉంది. వాళ్ళందరితో యొక్క సంగత్యంతో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. కానీ నేను మెడిటేషన్ ద్వారానే నా యొక్క ప్రశ్నకి సమాధానం నాకు తెలుసుకున్నానండి. సో ఆ రోజు నుంచి నాకు ఇంకా సార్ అంటుంటారు కదా, సాహసం పుస్తకం తర్వాత నాకు చాలా ఉత్ప్రేరకంగా తయారైంది. ఏదైనా చేయాలంటే కిక్ ఉండాలా, నా కిక్ లేకపోతే పని చేయలేమండి. ఒక విధంగా చెప్పాలంటే కిక్ సినిమే. సో ఆ విధంగా ఏదైనా కొత్తగా చేయాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి అని ధ్యానం చెప్పాలి. ఇప్పుడు యూపీలో ఉన్నామండి. సో ఇంతకుముందు ఆంధ్ర మొత్తం దగ్గర చాలా జిల్లాలు తిరిగాము. కర్ణాటక, తమిళనాడుకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేశాను. ఒడిశా వెళ్ళాను, వెస్ట్ బెంగాల్ వెళ్ళాను, సిక్కిం వెళ్ళాను. ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది యూపీలో. సో యూపీలో వెళ్ళి ప్రతి చోట నేను క్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు దగ్గర ఒక 5,000 స్కూల్స్, విలేజెస్ తిరిగానండి. సో వీళ్ళందరికీ చెప్తుంటే ఒక విషయం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. కాబట్టి నేను ఇంకా తెలుసుకోవాలంటే నేను తప్పకుండా చెప్పాలి. అంతే తప్ప నాకు ఇంకా నా వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుందని నాకైతే తెలియదు. కానీ వాళ్ళ ద్వారా మాత్రం నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో పత్రికారు ఏంటంటే ఎలా తయారయ్యారంటే, ఏ తెలుసుకుని వచ్చారనుకోండి A+ చూపిస్తారు, B తెలుసుకుని వచ్చారనుకోండి B+ చూపిస్తారు, C తెలుసుకుని వచ్చారనుకోండి C+ ఇంకా Z తెలుసుకున్నాను కదా అంటే Z++ చూపిస్తారు. సో ఏదైనా సరే మనం ఎంత తెలుసుకున్నా సరే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా బిక్కముఖం వేసుకోవాల్సిందే, ఏంటబ్బా అని. సో ఎప్పుడు కిక్కిస్తుంటారు సార్ మీరు. అది తెలియకుండానే మేము కూడా కిక్కుల్లో తయారయ్యాం. గొప్ప ఫీలింగ్ స్వామీజీ, థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చానండి. దగ్గర 5 సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పటి నుంచి నాకు ఇక్కడికి రావడానికి ఎప్పుడు కూడా ఛాన్సెస్ ఉండేది కాదు. ఎప్పుడు వద్దామన్నా ఏదో ఒక విధంగా నాకు అక్కడ వర్క్ ఉండేది యూపీలో. ఈసారి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో రావాలనుకున్నాను, కానీ ఈసారి కూడా అవదేమో అనుకుని ఒక విధంగా భయపడ్డాను. కానీ విషయం ఏంటంటే, ఈసారి పత్రికారు ఈ 25 ఇయర్స్లో చేసినటువంటి ఒక వర్క్ అంతా నేను ఒక డాక్యుమెంట్ రూపంలో నేను అఖిలేష్ యాదవ్ గారికి, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ గారికి నేను సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు నేను నిద్రపోతున్నప్పుడు రాత్రి 2 అవుతుంది అనుకుంటాను, నాకు డ్రీమ్ వచ్చింది. పూర్వకాలంలో రాజులందేవారు గురువుల్ని వాళ్ళు చూసుకునేవారు, వాళ్ళు బాగోగులు చూసుకునేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రజలకి ఒక సత్య మార్గంలో వెళ్ళడానికి వీళ్ళు సహకరించేవారు. కాబట్టి మన ధ్యానము సాకారం అనేది
చాలా గొప్ప విషయం. ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్ సీఎంతోనే మాట్లాడదామని ఆ రోజు రాత్రి నేను చూసుకున్నాను. అంటే కనుక ఫైనాన్షియల్గా నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను, ఇంకా ముందుకెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ డ్రీమ్ వచ్చిందో వెంటనే నేను మనం పత్రిక చేసినటువంటి యూపీలో చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఒక ఫైల్తో రెడీ చేసి సీఎం గారికి పంపిస్తే విత్ ఇన్ 2 monthsలో ఆయన అప్రూవల్ ఇచ్చారు. ఇది సాకారము ధ్యానం అనేది ప్రతి స్కూల్లో రావాలి, ప్రతి సంస్థలో రావాలి. కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళకి అప్పచెప్పడం, దాని తర్వాత ఆల్ డిఎమ్స్కి యూపీలో ఉన్నటువంటి ఎంతమంది డిఎమ్స్ అయితే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కూడా జరిగింది. సో ఆ ప్రాసెస్లోనే సార్ ఇవంతా మనం ఎప్పుడు కూడా యూపీలో ఇప్పుడు నాకు ఒక మంచి విజన్ ఇచ్చారు సార్. ఇందాక కిక్ లేకపోతే నేను పని చేయలేనండి, అది మళ్ళీ నాకు ఒక కిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా నాకు ఇంతమంది మాస్టర్స్ కావాలని. సో థ్యాంక్ యూ సార్, తప్పకుండా చేస్తాను సార్. నా 20 సంవత్సరాల ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నానండి. ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, ఎప్పుడైనా క్లాసులు చెప్పుకోవడం అటు నుంచి వెళ్ళిపోవడం తప్ప సార్ ముందు ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను ఇంత పెద్ద సభలో. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం నందాగారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి కిక్ ఇచ్చారు. అది ఎలా ఉంటుందో ఫస్ట్ చూశాను మన గురు పూర్ణిమ ఉత్సవాలకి. 3 నిమిషాలే మాట్లాడి ఉంటానేమో, కొంచెం అలవాటు పడిపోతుంది సార్. నేను మాట్లాడతాను బాగానే, కాకపోతే అఖిలేష్ యాదవ్నే నువ్వు బుట్టలో వేసుకున్నావు నాయన. నువ్వు నీతో ఎవడు పోటీ పడతాడు నాయన? రామరాజు 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 అరే గొప్ప పిరమిడ్ మాస్టర్, అరే గొప్ప పిరమిడ్ మాస్టర్ రామరాజు రామరాజు. అవునా కాదా? మీరే చెప్పండి. అవునా కాదా? అవునా కాదా?